ఎస్ఐఆర్పై ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గరాదని డిసైడ్ అయింది బీజేపీ. అందుకే రాహుల్ గాంధీకి ధీటుగా సమాధానమిచ్చారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఇద్దరి మధ్య వ్యవహారం ఢీ అంటే ఢీ అనేంతగా ముదిరింది. ప్రతిపక్షం సైతం పార్లమెంట్లో చాలా బలంగా ప్రభుత్వాన్ని ఎండగడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరుగుతోందంటూ రాహుల్ గాంధీ విరుచుకుపట్టడంతో దాన్ని ధీటుగా ఎదుర్కొన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగింది. ఓట్ల చోరీపై తనతో చర్చకు సిద్ధమా అని రాహుల్ సవాలు విసిరారు. ఎన్నికల సంఘం అండతోనే బీజేపీ ఓట్ల దొంగతనం చేస్తోందని మండిపడ్డారు. దేశ చరిత్రలో తొలిసారిగా ఎన్నికల కమిషనర్లకు పూర్తి స్వేచ్ఛ అధికారాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని, దీని వెనుక ఉద్దేశం ఏమిటో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. హర్యానాలో ఓట్ల చోరీ జరగలేదంటూ అమిత్ షా అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు రాహుల్ గాంధీ. అక్కడ ఓట్ల చోరీకి ఆధారాలున్నాయని చెప్పారు. అమిత్ షా जी गलत लैंग्वेज यूज कर दी, हाथ कांप रहे थे, आपने ये तो सब देखा होगा. गलत लैंग्वेज यूज की, मेंटली बहुत प्रेशर में है, दबाव में है. वो देखा कल पार्लियामेंट में, पूरे देश ने देखा. और जो मैंने बातें बोली हैं उसके बारे में उन्होंने कोई मतलब बात तो नहीं बोली, प्रूफ नहीं दिया. हमने पब्लिकली प्रेस कॉन्फ्रेंसेस में कहा है, मैंने डायरेक्टली चैलेंज किया उनको कि आ जाइए मैदान में, आ जाइए पार्लियामेंट में डिस्कस करते हैं, मेरे प्रेस कॉन्फ्रेंसेस को डिस्कस करते हैं. कोई जवाब नहीं मिला. तो रियलिटी तो आप जानते हो. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ చెప్పినట్లు తాను నడుచుకోవాలా అంటూ నిలదీశారు అమిత్ షా. విపక్షాలు బురద జల్లితే సరిపోదన్నారు. రాహుల్ గాంధీ బీజేపీపై చేసిన ఆరోపణలు రాజ్యాంగ విరుద్ధమన్నారు. సర్పై రాహుల్ ప్రెస్ మీట్ ను షా న్యూక్లియర్ బాంబ్ తో పోల్చారు. రాహుల్ చేసిన ఆరోపణలకు అమిత్ షా సమాధానమిచ్చారు. సర్ వ్యవస్థ ఓటర్లలో వ్యత్యాసాలను నివారిస్తుందని, బీజేపీపై దొంగతనం ఆరోపణలు సరికాదని షా వాదించారు. రాహుల్ గాంధీ చేసిన మొదటి ఆరోపణను షా తీవ్రంగా ఖండించారు. హర్యానాలో ఒకే ఇంటి నంబరు 265 నుంచి 501 ఓట్లు నమోదయ్యాయని రాహుల్ చెప్పారు. షా దీనికి జవాబుగా ఆ ఇల్లు 1 ఎకరం భూమిపై ఉన్న మల్టీ ఫ్యామిలీ ఆస్తి అని వివరించారు. 3 తరాల కుటుంబాలు ఆ ఒకే ఇంట్లో నివసిస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలోనే ఇలాంటి నంబరింగ్ విధానం ఏర్పడిందని చెప్పారు. ఇది ఫేక్ ఇల్లు కాదు, ఫేక్ ఓట్లు కావన్నారు అమిత్ షా. विपक्ष के नेता महोदय कहते हैं कि पहले मेरी बात का आप जवाब दीजिए, मैं सुनना चाहता हूं. आपकी मुंसफी से संसद नहीं चलेगी. मेरे यहाँ बोलने का क्रम मैं तय करूंगा. इस तरह से नहीं चलेगी संसद. मान्यवर उनको धैर्य रखना चाहिए, मेरा जवाब सुनने का. इनकी एक एक बात का जवाब मैं दूंगा, मगर मेरे भाषण का क्रम वो तय नहीं कर सकते, मैं करूंगा. क्योंकि मैं ईवीएम कौन लेकर आया इस देश में, मान्यवर कौन लेकर आया? 15 मार्च 1989 को जब राजीव गांधी इस देश के प्रधानमंत्री थे, तब ईवीएम लाने का कानूनी बदलाव किया गया था. अब राजीव गांधी के ईवीएम के कानून का भी विरोध कर रहे हैं. కొందరు ఓటర్లు 2 చోట్ల ఓటర్లుగా రిజిస్టర్ అయ్యారన్న ఆరోపణలపైన షా స్పందించారు. వ్యవస్థాపరమైన లోపాల వల్ల ఇది జరిగిందన్నారు. 2010 నుంచి రిటర్నింగ్ ఆఫీసర్లకు డూప్లికేట్ ఎంట్రీలు తొలగించే అధికారం లేదని వివరించారు. కాంగ్రెస్ చరిత్రలో నెహ్రూ, ఇందిరా, సోనియా గాంధీ సమయంలో ఓటు దొంగతనాలు జరిగాయని షా ఆరోపించారు. కాంగ్రెస్ ఎన్నికల వ్యవస్థను భ్రష్టు పట్టించిందన్నారు. బ్రెజిల్ మోడల్లో 22 సార్లు ఓటు వేసినట్టు రాహుల్ చెప్పిన ఉదాహరణలు సరైనవి కావన్నారు అమిత్ షా. రాహుల్ చేసిన ఒక్క ఆరోపణకైనా రుజువులు చూపించారా అని ప్రశ్నించారు. అమిత్ షా చెప్పింది ఏమిటంటే, వలసదారులు అక్రమంగా వచ్చిన వాళ్ళు ఓట్లు పడుతున్నారు అనేది అందరికి తెలిసిన విషయం. గత 30 సంవత్సరాల్లో తప్పకుండా అస్సాంలో, బెంగాల్లో, ఒరిస్సాలో, బీహార్లో, బంగ్లాదేశ్ నుంచి లక్షల మంది ఓటర్లు వచ్చారు. వాళ్ళకి ఓట్స్ దక్కినాయి. అది ఇంకో చెప్పుకోవటానికి ఇంకో అవకాశం కూడా అమిత్ షాకు వచ్చింది. తప్పకుండా ఈ ఇష్యూ ఓటులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఓట్లు ఎలా పెరుగుతున్నాయి, దేశం అంతా అర్థం చేసుకున్నారు, వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. దేశంలో ఇప్పుడు వచ్చింది ఏంటంటే, ఆపోజిషన్కి గవర్నమెంట్కి మంచి సంబంధం లేదు కాబట్టి ఇది పార్లమెంటరీ సిస్టంలో ఒక నష్టం. ఇప్పుడు వరకు ఆపోజిషన్ లీడర్స్ ప్రభుత్వాలు కలిసి కొన్ని విషయాలు పనిచేసేవారు. ఆ స్నేహం, ఆ ఆపరేషన్ ఫ్లెక్సిబిలిటీ పోయింది కాబట్టి భారతదేశానికి తప్పకుండా నష్టం. ఓ రకంగా ప్రభుత్వం ఆపోజిషన్కి స్థలం ఇవ్వాలి, మర్యాద ఇవ్వాలి. ఆపోజిషన్ కూడా చెప్పే మాటలు చెప్పాలి, గవర్నమెంట్కి ఇచ్చే మర్యాద కూడా ఇవ్వాలి. అది కనపడలేదు.
అయితే తన 3 ప్రెస్ కాన్ఫరెన్సులపై అమిత్ షా చర్చించాలని రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. అమిత్ షా భయపడ్డారని పేర్కొన్నారు రాహుల్ గాంధీ. ఆయన తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని చెప్పుకొచ్చారు రాహుల్. అయితే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు తెచ్చింది కాంగ్రెసేనని, మన్మోహన్ సింగ్ ప్రధాని అయినప్పుడు అవే ఉన్నాయని గుర్తు చేశారు అమిత్ షా. అక్రమ వలసదారుల ఓట్లతో కుర్చీలెక్కుతామంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు అమిత్ షా. అక్రమ వలసదారుల ఓట్లను ఏరి పారేస్తామన్నారు. రాజ్యాంగం ప్రకారమే ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ నిర్వహిస్తోందని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ వరుస ఓటములకు కారణం ఆ పార్టీ నాయకత్వమేనన్నారు అమిత్ షా. భారత పౌరసత్వం పొందకముందే సోనియా గాంధీ ఓటేశారని, ఈ అంశం ఇప్పుడు న్యాయస్థానంలో ఉందని గుర్తు చేశారు. బెంగాల్, తమిళనాడులోనూ కాషాయ జెండా ఎగురవేస్తామన్నారు.